నా పేరు దుంప వెంకటేశ్వరరెడ్డి. నేను మధిర మండల కిసాన్ సెల్ అధ్యక్షుడిని. నేను దాదాపుగా కాంగ్రెస్ పార్టీగా చూసుకుంటే నేను 89లోనే ఇక్కడ పంచాయతీ వార్డు మెంబర్గా పోటీ చేసి గెలుపొందాను. తర్వాత బట్టి విక్రమార్క గారు ఈ నియోజకవర్గానికి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర 2003లో రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర చేసిన తర్వాత మన నియోజకవర్గానికి బట్టి విక్రమార్క గారు పరిచయం అయ్యి అప్పుడు వారు ఆంధ్రా బ్యాంక్ డైరెక్టర్గా ఈ కాన్స్టిట్యున్సీలో అడుగుపెట్టి వారు కూడా ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో పాదయాత్ర చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సాధక బాధకాలు తెలుసుకొని వారు ఈ కాన్స్టిట్యున్సీలో తిరిగి అక్కడి నుంచి 2004లో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారికి సీటు రాకపోవటం, 2007లో వారు ఎమ్మెల్సీగా ఇక్కడ మధిర ఖమ్మంలో ఎమ్మెల్సీగా వారు గెలుపొందటం, తర్వాత 2009లో వారికి ఎమ్మెల్యే టికెట్ వచ్చి వారు స్వల్ప మెజార్టీతో గెలిచారు. 2014లో మరొకసారి ఘన విజయం సాధించారు. అలాగనే 2019లో కూడా ఎన్ని శక్తులు అడ్డపడ్డా ఆగకుండా ఈ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా వారు పనిచేసి 2019లో కూడా వారు తిరుగులేని విజయం సాధించారు. అలాగనే 2023లో వారు అనుకున్న దానికంటే క్షేత్రస్థాయిలో వారు చేసినటువంటి పాదయాత్ర ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి బాగా అందినాయి. వారు సుమారు 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎక్కడ ఏ అభివృద్ధి చేయాలా, ఎవరై వెనకబడి ఉన్నారు, అలాంటివన్నీ రైతులకి ఏం కావాలా, రైతు కూలీలకి ఏం కావాలా, అలాంటి వ్యవస్థలో తిరిగి మండు టెండల్లో వారికి ఆరోగ్యం సహకరించకపోయినా బాగా వారు తిరిగి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకొని రైతులకి ఏమి నష్టం జరుగుతుంది, గత ప్రభుత్వంలో రైతులకి ఏం జరిగింది, ఏమి నష్టం జరుగుతుందని తెలుసుకొని వారు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, విద్యుత్ శాఖ మంత్రిగా వారు చేపట్టిన తర్వాత మన దగ్గర మొదలుపెట్టినటువంటి ఇక్కడ ఒకటి కాదు బీటీ రోడ్లు సంక్షేమం పరుగులు ఎత్తిచ్చారు. మ్యాక్సిమం ఏ గ్రామానికి ఉన్న ప్రతి గ్రామానికి ఉన్నటువంటి లింక్ రోడ్లు అన్నీ దాదాపుగా 80% చేశారు. ఉదాహరణకు మా సిరిపురం గ్రామానికి వస్తే మాకు ఇక్కడ ఎండపల్లి అనే ఒక గుట్ట దగ్గర ఎస్ఐన్ ల్యాండ్ ఒక 84 ఎకరాలు ఉంది. అక్కడ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే మాకు ఒక 200-300 ఎకరాల ఆయకట్టు నిర్వీర్యం అయిపోతుందన్నమాట ఇక్కడ సిరిపురంలో. దానికి ఏట్లో పక్కన నీళ్లు పోతేనే కానీ పొలాలకి అందట్లేదు. ఆ నిర్వీర్యం అయిపోయే భూములన్నిటికీ చెక్ డ్యామ్ రూపంలో ఇక్కడ చెక్ డ్యామ్ కట్టడం జరుగుతూ ఉంది. చెక్ డ్యామ్ మొదలేశారు. చెక్ డ్యామ్ స్టార్టింగ్ అయ్యి దాదాపు 4 రోజులైంది. ఆ చెక్ డ్యామ్ పూర్తయితే మినిమం 300 నుంచి 400 ఎకరాలు పండుద్ది. అలాగనే వారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు ఇక్కడ జాలిముడి ఒక లిఫ్ట్ ఇరిగేషను, మరి అట్లనే సిరిపురం ఒక లిఫ్ట్ ఇరిగేషను, వంగవీడు ఒక లిఫ్ట్ ఇరిగేషను, అటుపోతే రాయన్నపేట ఒక లిఫ్ట్ ఇరిగేషను, ఏటి పక్కన ఉన్నటువంటి అన్ని కంటిన్యూస్ లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టి చిన్న సన్నకారు రైతులు అందరూ బాగా యోగక్షేమాల కోసం వారు చేసిన కృషి ఎనలేనిది. అలాగనే మాకు ఇక్కడ సిరిపురంలో జూనియర్ కాలేజ్ ఒకటి ఉందండి. ఆ జూనియర్ కాలేజీ పూర్తిగా అది పాతదైపోయింది. అది ఎప్పుడో నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన బిల్డింగ్ అండి. ఆ బిల్డింగ్ అంతా పూర్తిగా శిథిలావస్థకు వస్తే దాన్ని పూర్తిగా తీసేసి దానికి మినిమం 6 కోట్లు, మళ్ళీ ఇక్కడ దానికి తోడుగా ఇక్కడ మాకు 8 ఎకరాలు ఉందండి జూనియర్ కాలేజీకి. ఒక 2 ఎకరాలు ఐటీఐ కాలేజీకి ఇచ్చి ఐటీఐ కాలేజీ ప్లస్ జూనియర్ కాలేజీ 2 ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. అట్లనే వారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు ఇక్కడ వెంకటాపురానికి మారుమూల గ్రామం, అది 250 ఓట్లు ఉన్నాయండి. ఆ 250 ఓట్లు ఉన్న గ్రామానికి పిల్లలు స్కూల్కి పోవాలన్నా, సిరిపురం రావాలన్నా సిరిపురం గ్రామ శివారులో ఉండేదన్నమాట. ఎప్పుడు సిరిపురంలోనే ఉండేది కానీ ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉండేది. దానికి తార్ రోడ్ వేయటం జరిగింది. అలాగనే
మాకు ఇక్కడ వంగవీడు ఇట్ట చెరుకట్ట మీద నుంచి పోయే రోడ్డు ఒకటి ఉంది. ఆ రోడ్డుకి అంతకుముందు మనుషులు పోవటానికి కూడా ఇబ్బంది అయ్యేది. వారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి వారు దాన్ని కూడా ఎస్సీ సప్లాన్ నుంచి తీసుకొచ్చి ఆ 2.5 కిలోమీటర్లు కూడా అది కూడా బీటీ రోడ్ వేయటం జరిగింది. అట్లనే వారు చేసిన పనులు చాలా గొప్పగా ఉన్నాయి. ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ముందడుగు వేయాలని వారి అభిప్రాయం. ఓకే సార్, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయింది. మరి 1.5 సంవత్సరంలో మన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద ఎంత మరి మీరు చెప్పండి. మరి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా అభివృద్ధి జరుగుతుందా లేదా? 100% ఇక్కడ అభివృద్ధి జరుగుతుందండి. ప్రతిపక్షాలు చేసే ఈ అన్ని సొల్లు కబుర్లు తప్ప రెండో ఏమీ లేదు. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణకి ఈరోజు భూభారత్ చట్టం తీసుకొచ్చిందండి ప్రభుత్వం. భూభారత్ చట్టం తీసుకురాకముందు రైతులు ఎంత ఇబ్బంది పడ్డారంటే, భూభారతి చట్టం రాకముందు ధరణిలో 1 ఎకరం భూమి ఉన్నటువంటి వాళ్ళకి 2 ఎకరాలు వచ్చిందండి. ఆ 2 ఎకరాలు వచ్చిన దాన్ని ఆ ధరణిలో నుంచి తీసేయటానికి వాళ్ళకి పవర్స్ లేవు. మళ్ళీ కొత్తగా ఎంటర్ చేసుకునే వాళ్ళకి ఇప్పుడు 2 ఎకరాలు నాకుంది, ఇంకొక ఎకరం నాకు ఎక్కాలా, నాకు 1 ఎకరమే వస్తుంది. మీ దగ్గర 2 ఎకరాలు ఉంది, మీకు 1 ఎకరం ఉండి మీకు 2 ఎకరాలు వచ్చింది. ఆ ధరణి నుంచి నాకు ట్రాన్స్ఫర్ చేయైతే కాలేదు. అలాంటి తప్పులన్నీ ఒక్కొక్క విలేజ్లో, ఒక సిరిపురం ఉంది, మినిమం 200-300 ఎకరాలు ఎక్సెస్ ల్యాండ్. అది రైతులకి వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఆ రైతు బంధు ఇవ్వటం కోసం వాళ్ళు చేసిన పన్నాగం అది. ఇప్పుడు అలాగనే ఇప్పుడు ఈరోజే జరిగిందండి ఇక్కడ భూభారతి చట్టం కింద జరిగినటువంటి సదస్సులోకి ఈరోజు బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు. ఈ మలుగుమాడని ఎరుపాలెం మండలంలో జరిగింది. ఆ గ్రామంలో మినిమం 200 ఎకరాలు ఎక్సెస్ ధరణిలో జాయిన్ చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు మరి సంక్షేమ పథకాలు కానీ మీరు ఇచ్చిన గ్యారంటీలు కానీ ఎంతవరకు అమలు అవుతాయి? ఇక్కడ ఇప్పుడు 2 లక్షల లోపు రుణాలన్నీ మ్యాక్సిమం అయిపోయినాయండి. ఏ ఒక్కరికి ఇవ్వాల్సి లేదు. కాకపోతే ఏదన్నా 1-6 పెండింగ్ ఉంటే వాటిని కూడా విశ్లేషించి వాటిని కూడా పూర్తి చేస్తామని అంటున్నారు. 2 లక్షల పైన ఉన్నటువంటి వాటిని ఆ రోజు మన బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. 2 లక్షల వరకే రుణమాఫీ అని చెప్పారు. ఆ 2 లక్షల వరకు రుణమాఫీ చేశారు. 5 గ్యారెంటీల్లో 200 యూనిట్ల వరకు కరెంటు 100% 200 యూనిట్ల వరకు కరెంటు మాఫీ చేయటం జరిగింది. అంతకుముందు ఉదాహరణకి మాది ఒక పల్లెటూరు అండి. మా దగ్గర 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. మా దగ్గర ఉన్నటువంటి పేదలు, అట్టడుగు ఉన్నటువంటి పేదలు ఇక్కడి నుంచి బ్రతుకు తెరువు కోసం వేరే హైదరాబాదో వేరే ఖమ్మమో ఎక్కడికో పోయి బతకటానికి పోతే ఆ మీటర్ మీద మినిమం 10 నుంచి 12,000 వరకు బకాయిలు ఉన్నాయండి. ఆ బకాయిలు కట్టమని ప్రతిరోజు కరెంటు వాళ్ళు ఫోర్స్ చేసేవాళ్ళు. వాళ్ళేమో మా దగ్గరకు వచ్చి మీరు ఈ గ్రామంలో నాయకులుగా ఉంటున్నారు, మరి మీరు ఏదో ఒకటి చెప్పి కొంచెం మాకు కరెంట్ ఇవ్వండి అంటే వాళ్ళు కట్టే పరిస్థితి లేక తీగల మీద వేసుకొని బతికేవాళ్ళు. అలాంటి వాళ్ళందరూ ఆ రుణమాఫీ ఆ బకాయిలన్నీ పోయి ఒక్కొక్కరికి 100 యూనిట్ల వరకు 200 యూనిట్ల వరకు ఫ్రీ అయిపోయింది. ప్రతి కుటుంబానికి రాయితీ వచ్చిందండి. మ్యాక్సిమం తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. వాళ్ళు ఒక్కళ్ళే బిల్లులు కడుతున్నారు. సార్, ఓవరాల్గా మరి ఈ 1.5 సంవత్సరాల పాలన మీద ఇక్కడ స్థానికంగా ప్రజల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఎలాంటి అభిప్రాయం ఉంది? ఇక్కడున్నటువంటి ప్రజలండి 100% కాంగ్రెస్కి మరొకసారి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 100% కాంగ్రెస్కి మరొకసారి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి బాగా దగ్గరైంది ఈ ప్రభుత్వం. కొద్దిమంది ల్యాండ్ లార్డ్స్కి తప్ప మిగతా వాళ్ళందరికీ చాలా అనుబంధంగా ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విధానాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. శ్రీయుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వారు ఈ కాన్స్టిట్యున్సీలో 4 సార్లు విజయం సాధించి వారు చాలా అభివృద్ధి చేశారు. వారికి త్వరలో పుట్టినరోజు శుభాకాంక్షలు మా తరఫున, మా గ్రామం తరఫున, మధుర మండలం తరఫున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. వారు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.